నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్‌కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారు ఉన్నారు. మనకున్న సందేహాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శుభాశీస్సులండి అందరికీ. గురువుగారు, మాఘ పూర్ణిమ రాబోతుంది గదా! ఆ రోజు ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? తెలియజేయండి గురువుగారు. అలాగే అమ్మా. ఆహ్, మాఘ పౌర్ణమి అనగా మాఘమాసం అనేది అందరికీ తెలిసిన విషయమే. పూర్వం అనేదానికన్నా కూడా 1990 వరకు కూడా విశేషంగా నదీ స్నానాలు చేసేవాళ్ళందరూ కూడా. తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో మాఘ స్నానాలు అంటారు. మాఘ స్నానాలు అంటే ఇప్పుడు కార్తీక మాసం బాగా చేస్తున్నారు. అవును. ఇదే కార్తీక మాసము అనేది మాఘమాసం అధికంగా చేసేవాళ్ళనమాట. పూర్వం అంతా కూడాను మాఘ స్నానాలు అని పిలుస్తారు. మాఘ స్నానం అంటే ఎక్కువగా అధికంగా నదికి వెళ్ళేసి అంటే ఏర్లు, హ్మ్. చెరువులు, సముద్ర స్నానాలు ఇవి ఎక్కువగా ప్రకృతికి సంబంధించినటువంటి అనుసంధానంగా ఉండేటువంటి పారే నీళ్ళల్లో స్నానం ఆచరించడం వల్ల పారే నీళ్ళంటే మనము ఇంట్లో అందరూ స్నానాలు చేసుకుంటారు గదా! హ్మ్. హ్మ్. అంటే అది వేరు. అలాగే ప్రకృతి ప్రకారంగా వచ్చేటువంటి నదీ ప్రవాహంలో చేసేది వేరు. హ్మ్. నదీ ప్రవాహంలో స్నానం చేయడం వల్ల మన కర్మలు, మన యొక్క పాపాలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. హ్మ్. అంటే నీరు ఎలా ప్రవహించి పారిపోతూ ఉందో, అలాగే ఆ పారే నీళ్ళు వెళుతూ కూడా మనలో ఉన్నటువంటి నెగెటివ్‌ని, అలాగే మనలో ఉన్నటువంటి దరిద్రాన్ని, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని కూడా అవి పారిపోతూ కూడా ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకొని వెళ్తూ ఉంటాయన్నమాట. హ్మ్. అనగా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ, మనలో ఉన్న నెగెటివ్‌ని క్లీన్ చేస్తూ మనకు సకల సుఖాలని, భోగాలని, అలాగే మనోవాంఛ ఫల సిద్ధిని కలగచేసేటువంటిదే స్నానం. స్నానం అంటేనే మనం పవిత్రం. హ్మ్. పవిత్రం అంటే మనం ప్రతిరోజు నిత్యం ఉదయం స్నానం చేస్తాము. స్నానం చేస్తే మన శరీరం పైన ఉన్నటువంటి మురికి, అలాగే జిడ్డు, మలీనము హ్మ్. అనేటివి శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. అలాగే మనము ప్రతిరోజు ప్రతినిత్యం మన గృహంలో స్నానం ఆచరిస్తూ ఉంటే అందంగా ఉన్నాము, శుభ్రంగా ఉన్నాము. హ్మ్. అలాగే మనకు మనము సాటిస్ఫై అవుతాం. ఏమని? నేను అందంగా ఉన్నాను. హ్మ్. అలాగే ఆరోగ్యంగా కూడా ఉన్నాను అని చెప్పేసి మనకు మనము సాటిస్ఫై అవుతాం. అవును. కానీ తలరాత ఎలా శుభ్రం కావాలి? తలరాత అంటే మన విధి రాత. హ్మ్. కర్మానుసారం అనగా బ్రహ్మ రాసిన రాతలు కూడా ప్రక్షాళన చేసుకునే మార్గమే నదీ స్నానం. హ్మ్. బ్రహ్మరాత అన్నది ఒకసారి రాసేసిన తర్వాత అది మారదు. కానీ మార్గం ఉంటుంది. హ్మ్. మార్గము, ఉపశమనము మనకు కొంత పాజిటివ్ అంటే శుభాలు కలిగేదానికి ఈ యొక్క నదీ స్నానం. ఈ మాఘమాసంలో మాఘ స్నానాలు అనేది ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఉదయము బ్రహ్మ ముహూర్తంలో 4-6 హ్మ్. వరకు. హ్మ్. ఇంకా అది కుదరని పక్షాన 7 లోపు, హ్మ్. 4-7 లోపు కూడా ఈ యొక్క చెరువులు కానీ, పారే అటువంటి ప్రవాహం ఉన్నటువంటి ఏర్లు కానీ, మడుగులు కానీ, హ్మ్. లేదంటే నదులు కానీ, లేదా సముద్ర స్నానం కానీ ఆచరించినట్టయితే బ్రహ్మ రాసిన రాత కూడా ప్రక్షాళన జరుగుతుంది. హ్మ్. చక్కగా మన దరిద్రమంతా కూడా వైదొలిగిపోతుంది. ఆ నదీ స్నానం చేయడం వల్ల మన యొక్క మనోవాంఛ ఫలసిద్ధి అంటే మనం కోరిన కోరికలు మన మనసులో ఆహ్, తలచుకున్నటువంటి సంకల్పం హ్మ్. ఏదైతే మనం అనుకుంటామో, ఆ అనుకున్న పని చక్కగా సమయానుకూలంగా నెరవేరుతుంది. దాంతో పాటు మనకు ఆరోగ్యం కలుగుతుంది. హ్మ్. పూర్వం అంతా కూడా ఎక్కువ శాతము ఎవరికీ కూడా అనారోగ్య సమస్యలనేది వచ్చేటివి కాదు. అవును గురు. నిండు నూరేండ్ల వరకు కూడా ఇంకా వాళ్ళు చక్కగా గట్టిగా రాయాలా హ్మ్. వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకునేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు చేసేదంతా కూడా నదీ స్నానాలే. హ్మ్. ఆ నదీ స్నానం చేసిన వాళ్ళంతా కూడా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉండేవాళ్ళు. హ్మ్. అలాగే పూర్ణాయుష్‌తో కూడుకొనుండేవాళ్ళు. ఆ నీళ్లు తాగడం కూడా వాళ్ళకు 1000 ఏనుగుల బలాన్ని ఇస్తుందనమాట. 1000 ఏనుగుల ఎనర్జీ అంటే అవును. వాళ్ళు 90 ఏండ్లు వస్తున్నా గూడా ఏదైనా పని చేసే అంత ఎనర్జీ ఉండేది. హ్మ్. అంటే ఆ యొక్క నది
స్నానం అనేది మనకు ఆయుష్ని కలగచేస్తుంది, మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగచేస్తుంది. అలాగే ప్రత్యేకంగా ప్రతిరోజు చేయలేకపోయిన వాళ్ళందరికీ కూడా ఈ మాఘమాసంలో చేయడం వల్ల వాళ్ళకు మంచి దైవానుగ్రహం కలుగుతుంది. ఇంకా చెప్పాలి అంటే గంగా స్నాన ఫల ప్రాప్తి కలుగుతుంది. ముందుగా ఏ దేవుణ్ణైనా కూడా ఆరాధించాలి, పూజించాలి అంటే ముఖ్యంగా ముందు గంగాదేవిని ఆరాధించడమే. గంగాదేవిని ఆరాధించడం అంటే ముందు మనం స్నానం చేసేటప్పుడు ఆ గంగాదేవిని దోసెడితో నీళ్లు తీసుకొని అలాగే సూర్యునికి ఆర్ఘ్యం వదిలేసి ఆ తర్వాత ముక్కు మూసుకొని 3 మునకలు. ఆ 3 మునకలు అంటే మన యొక్క జీవితంలో భాగాలని ప్రక్షాళన చేసుకోవడం. సర్వేంద్రియాలని అన్నిటిని కూడా చక్కగా సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండడానికి మనకు సంపూర్ణ ఆయుష్, ఆరోగ్యంతో పాటు కూడా మన అభివృద్ధి. అభివృద్ధి అంటే ఆర్థిక పరంగా మనం ఏదన్నా అభివృద్ధి చెందాలి, మనం ఏదన్నా చేస్తున్న దానికి కలిసి రావాలి అంటే కూడా ఈ సముద్ర స్నానం చేయడం వల్ల వాళ్ళకి నూతనమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. నూతనమైన అభివృద్ధి అంటే వ్యాపార రీత్యా కొత్తగా నూతన వ్యాపారం చేయాలన్నా చక్కగా అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా మనం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగలం. అలాగే ఆ చేసిన వ్యాపారంలో అధిక లాభము రాబడి అనేది కలుగుతుంది. అంటే నష్టం లేకుండా అది మన చిన్న వ్యాపారమైనా కావచ్చు, పెద్ద వ్యాపారమైనా కావచ్చు, చక్కగా అభివృద్ధి చెందడం. ఆ పుణ్యస్నాన ఫలం వల్ల ఆర్థికపరమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. నూతన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇదే కాకుండా మన యొక్క కోరిక అంటే వివాహం కానటువంటి వాళ్ళందరూ కూడా అలా చేయడం వల్ల మాఘస్నానము చక్కగా వాళ్ళకి వివాహ యోగం కలుగుతుంది. ఇవన్నీ ఖర్చు అటువంటి పనులేనమాట. అలాగే సంతానం కొరకై, సంతాన భాగ్యం కోసమై ఈ యొక్క మాఘ స్నానం ఆచరించినట్టు అయితే అలాగే వాళ్ళకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది, మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, ఆయుష్ ప్రాప్తి కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. సకల భోగభాగ్యాలన్నీ కూడా గంగ స్నానం వల్లనే సిద్ధిస్తాయి. ఎవరికైనా సరే ఏదైనా చెయ్యాలన్నా గంగా స్నానమే పుణ్య ఫలాన్ని కలగచేస్తుంది. అంటే సమస్త భోగభాగ్యాల్ని ప్రసాదించేది, పాజిటివ్ ఎనర్జీని కలగచేసేది ఈ యొక్క మాఘ స్నాన ఫలితాలు. పూర్వం ఏంటంటే పొద్దున్నే స్నానం చేసి నేను చిన్నప్పుడే 4-5 గంటలకే మడుకు వెళ్ళిపోతాను. మడుకు వెళ్ళిపోయేసి ఆ పారేటువంటి నీళ్ళలో స్నానం చేసుకొని అక్కడే తామర పువ్వులు ఉంటాయి. తామర పువ్వులు, కలువ పువ్వులు ఉంటాయి. అవి ఆ పూలని కోసుకొని అక్కడే సూర్యుడికి నమస్కారం చేసుకుంటూ దోసెడితో నీళ్ళు తీసుకొని ఆ తామర పువ్వుని పెట్టుకొని ఆ సూర్యుడికి సమర్పించేవాళ్ళం. అలా సమర్పించడం వల్ల మాకు మైండ్ అనేది ఒక శక్తివంతమైనటువంటి జ్ఞానం ఏర్పడుతుంది. జ్ఞానం అంటే ప్రపంచాన్నంతా కూడా గమనించేటువంటి జ్ఞాపక శక్తి, జరగబోయేది, జరుగుతున్నది, భూత భవిష్యత్తునంతా కూడా గమనించడం, గ్రహించడం, కనుక్కోనే అటువంటి శక్తి ఆ మాఘ స్నానం వల్లే మాకు కలిగేది ఎక్కువగా. ఏం జరగబోతుందో ముందే చెప్పేయగల ఒక భవిష్యత్తుని మాకు ముందే సిక్స్త్ సెన్స్ అంటాం కదా, అది మనకు స్పష్టంగా కనపడేది. ఒక మనిషిని చూడగానే ఈ మనిషి ఎలాంటి వాడు, ఏమిటి, ఆ మనిషి యొక్క నడవడిక ఏమిటి, ఆ మనిషి యొక్క ప్రవర్తన ఏమిటి, ఏం చేయబోతున్నారు, మంచి చేస్తారా, చెడు చేస్తారా అనేది కూడా ఆ మనిషిని స్కాన్ చేసేసి కనుక్కొని చెప్పేయగలం. అటువంటి శక్తిని, ఆ జ్ఞానాన్ని మాఘ స్నాన ఫలం వల్ల ఆ యొక్క జ్ఞాపక శక్తి పెరగడం. చిన్నపిల్లలకి విద్యలో మర్చిపోతున్నారు, విద్యా ఆటంకాలు ఉన్నాయి, చదువులో అభివృద్ధి లేదు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాఘ స్నానాలు ఆచరించడం వల్ల మంచి మెమోరీస్ పవర్ పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదివింది బాగా గుర్తుంటుంది. తద్వారా వాళ్ళు ఫస్ట్ క్లాస్గా వచ్చే అవకాశం ఉంది. చేసే వృత్తిలో కొత్త టెక్నాలజీ అంటే నూతనంగా, కొత్తగా, వింతగా ప్రయత్నాలు చేయడం, 10 మందిలో వాళ్ళు ఒక గుర్తింపు అంటే 100 మందిలో కలిసిపోకుండా 100 మందిలో నెంబర్ 1గా ఉండడం, ఇట్లా ప్రతి రంగంలో కూడా రాణించేటువంటి యోగాన్ని కలగచేసేదే
మాఘ పూర్ణిమ రోజు ఉమ్. బయటకి వెళ్ళి స్నానం చేయాలా గంగా నదిలో అట్లాగా? లేదనుకో ఇంట్లోనే చేస్తే అంత పుణ్యం కలిగేది ఏమన్నా పరిహారం ఉంటుందా? వాస్తవంగా గంగా నది స్నానమే ఉమ్. ఫలితాన్ని ఇస్తుంది. అది ఓకే. గంగా నది అంటే మనము గంగా నది అని కాదు. ఉమ్. మనకు నదులు ఎక్కడుంటే అక్కడ. ఉమ్. నదులు అంటే చెప్పాలి అంటే మనకు శ్రీశైలం, పాతాళగంగా, ఉమ్. కృష్ణానది. ఉమ్. ఇంకా చెప్పాలి అంటే పాపాగ్ని నది. ఓకే గురు. పాపాగ్ని నది. నది. ఉమ్. ఇదే కాకుండా హత్యరాళ్ళ మడుగు అని చెప్పేసి, ఉమ్. హత్యరాళ్ళ మడుగు అని చెప్పి ఉమ్. బ్రహ్మహత్య మహాపాతకం అని కూడా ఉమ్. అక్కడ విమోచన జరుగుతుంది. ఉమ్. అంటే పరశురాముడు తన తల్లిని ఉమ్. తండ్రి నరకం చంపేయమంటే అవును. చంపేశాడు రేణుకా ఎల్లమ్మ. రేణుకా ఎల్లమ్మను. పరశురాముడు తల్లిని ఉమ్. తండ్రి చెప్పగానే ఎందుకు, ఏమి అని అడగకుండా చంపేస్తారు. తండ్రి చెప్పింది చెయ్యాలి కాబట్టి తన తల్లిని నరికేశాడు. మాతృ హత్య మహాపాతకం అంటే ఉమ్. బ్రహ్మహత్య కంటే మించినదే చెప్పాలంటే. ఉమ్. అయితే హత్యాపాతకము బాపుకోవడానికి, దాన్ని పోగొట్టుకోవడానికి అనేక నదులు. క్షేత్రాలు, ఉమ్. పుణ్యక్షేత్రాలు, ఓకే. అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. అనేక పుణ్యక్షేత్రాలంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా దర్శించాడు. ఉమ్. కానీ ఆ హత్యాపాతకం పోలేదు. ఓకే గురు. అలాగే రాయలసీమలో కడప జిల్లాలో ఉమ్. ఉన్నటువంటి రాజంపేట ఉమ్. హత్యరాళ్ళ అని చెప్పేసి, హత్యరాళ్ళ ఉమ్. అని చెప్పేసి ఆడ ఒక మడుగు ఉంటుంది. ఓకే. ఆ మడుగులో స్నానం చేయగానే ఉమ్. తన తల్లిని చంపిన హత్య మహాపాతకము పూర్తిగా ప్రక్షాళన జరిగింది. అందుకే అప్పటి నుంచి దానికి హత్యరాళ్ళ అని పేరు. ఆహా. అక్కడ శివుడు మహావృద్ధుడు. ఉమ్. మహావృద్ధుడు అంటే శివలింగము మనము అందంగా రూపాన్ని మనం మలిచి చేస్తే ఎలా ఉంటుందో అలా కాదు. ఉమ్. ఆ శివలింగం అనేది న్యాచురల్‌గా వచ్చింది. వచ్చింది. ఉమ్. అంటే పగుళ్ళు పగుళ్ళుగా ఎలా అంటే అలా ఉంటుంది రూపం. ఉమ్. అటువంటి ఆ మహాశివుడి యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి ఆ హత్యరాల మడుగులో స్నానం చేయడం వల్ల ఉమ్. ఆ యొక్క పరశురాముని యొక్క ఉమ్. తల్లిని చంపిన హత్యా మహాపాతకము ఉమ్. ప్రక్షాళన జరిగిందంటే ఇంక చూడండి. అవును. అంటే ఆ యొక్క నదీ స్నానం వల్ల కలిగే పుణ్య ఫలితాలు ఒకటి కాదు. ఉమ్. చెప్పలేనన్ని పుణ్య ఫలితాలు. మాఘమాసంలోనే ఇదే పౌర్ణమి రోజు మాఘ స్నానం ఆచరించినటువంటి ఒక విశిష్టత అన్నమాట ఆ పరశురాముడిది. ఓకే. అప్పుడే ఈ మాసంలోనే తన తల్లిని చంపినటువంటి మహాపాతకమంతా కూడా వైదొలిగిపోయినటువంటి ఉమ్. దినం, రోజన్నమాట. అందుకనేసి ఎవరైనా సరే ఎటువంటి కష్టాలు పడుతున్నా, దరిద్రాలను అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, ఎంత చేసినా కలిసి రానటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి ఉమ్. నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకొని ఆ రాత్రి అక్కడ నిద్ర చేసి వస్తే వాళ్ళు కోరిన కోరికలల్లా కూడా నెరవేరుతాయి, ఉమ్. తీరతాయి. 100% అనుకున్నది ఏదైనా సరే జరిగి తీరుతుంది. ఓకే గురు. అటువంటి విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదించేదే ఈ యొక్క మాఘ స్నాన ఫలితము. అలాగే మాఘ పౌర్ణమి ఓకే. విశేషమైనటువంటి సత్ఫలితాలను కలగచేస్తుంది. ఓకే గురుగారు. మాఘ పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.